గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని అనుభవంతో ఈరోజు మన కిచెన్లో మంచిగా సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. ముందుగా మనం పాలు వేడి చేసుకోవాలి. నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పాలు వేడెక్కే లోపల ఇలా కాజు, బాదం, కిస్మిస్ అన్నీ రెడీ చేసుకుందాం. చూస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేను సగ్గుబియ్యం ముందుగా 1 గంట ముందు నానబెట్టేశాను. ఆ సగ్గుబియ్యాన్ని వడకట్టుతో మనం పాల్లో వేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఇలా సగ్గుబియ్యం కొంచెం ముందుగా వేస్తే కొంచెం త్వరగా బాయిల్ అవుతుంది. తర్వాత ఒక 10 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పక్కన తీసుకొని మనం సేమియాలో 1 కప్ సేమియాస్ తీసుకొని అవి కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పచ్చిగా ఉంటాయి. అదే పాన్లో 1 స్పూన్ గీ వేసుకొని మనం డ్రై ఫ్రూట్ కట్ చేసుకున్నాం కదా, అవి గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఒక బౌల్లోకి ఇలాచీ 4 ఇలాచీస్ తీసుకొని మంచిగా మెత్తగా చేసుకున్నాను. చూసారు కదా, మధ్యలో కొంచెం కలుపుతూ ఉండి మన సేమియాలు, ఇలాచీ పౌడర్ అవి కూడా వేస్తాను. ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. చూస్తున్న విధంగా కొంచెం మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేస్తాను. మన టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇలా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా కావాలంటే మీరు మిల్క్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. ఇదైతే మీడియంగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching. Thank you so much. You are supporting me. Thank you.